వస్తుంది భయ్య పొద్దున పొద్దున ఎట్లుందంటే మంచు ఉంటుంది కదా ఇట్లా టెంపరేచర్కి ఇట్లా ఆవిరైతుంది కదా సన్లైట్ పెడుతున్నా ఆ విజువల్ చూడాలి కానీ క్రేజీ ఉంది. ఇక్కడ చూడండి నాగశేషు చూడండి కొబ్బరి చెట్లు ఏ విధంగా సూపర్గా ఉంటుంది నేచర్. కుమారస్వామి నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? నేను మొత్తం సేఫ్గా రాకుండా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్. ఇదేంటంటే ఇగో సర్ప సంస్కరణ యాగశాలలోనే మనకి ఒక పార్క్ ఉంటుంది, చిన్న పార్కు కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇగో వింటర్ సీజన్గా అందాల అట్లా కట్టుమరిచిపోయి ఉంటుంది. ఇగో కొత్త కవర్ చేస్తే ఆ పార్క్ చిన్న మినీ బ్లాగ్. ఇక్కడ చూడండి నాగశేషు చూడండి కొబ్బరి చెట్లు ఏ విధంగా సూపర్గా ఉంటుంది నేచర్. ఇదంతా కుమారధార అన్నది ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్లో అవుతుంది అన్నట్టు చూస్తాను కదా. కొందరు మెయిన్ అక్కడ కుమారధార నది ఉంటుంది, అక్కడ తాను చేయలేక దూరం ఉంటుందని ఇక్కడ తాను చేస్తారు. ఆటో పట్టుకొని పోతే 150 ఛార్జ్ చేస్తారు. చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడ స్నానం చేసి వెళ్తారు అన్నట్టు. ఇంత బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అండ్ ఈ చెట్లు కానీ గార్డెనింగ్ ద పార్క్ విచ్ ఇట్లా ఏ విధంగా ఉందో చూడండి. లార్డ్ శివ మహానంది నంది ఉన్న శివ. అక్కడ చూసే చిన్న కుటీరం లెక్క. అండ్ ఇది చూడండి ఒక్కొక్కటి చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయో, బాగా హ్యూజ్ ఉన్నాయిగా. అండ్ ఇదే యాగశాల పూజలు అన్నారు. ఇది నామపం దోషాలు అన్నారు కదా, దాని డిఫరెంట్ టైప్ ఆఫ్ పూజలు ఇక్కడనే చేస్తారు. ఏం లేదు ఇట్లా అంటే పిండం ఉంటుంది కదా, నామపం చేసి ఎప్పుడైనా అలా కుటుంబాలలో ఎప్పుడైనా నామపం చంపిన దానివల్ల నామపంకి వీళ్ళు ఏమైనా కీడు చేసినా కానీ దాన్ని ఇక్కడ పిండం లెక్క పిండ ప్రదానం చేస్తారన్నట్టు. ఒకటి పిండితోని ఎల్లో కలర్ కలిపి దాన్ని 2 నామపాము, ఒక మగపాము ఒక ఆడిపాము చేసి దానికి వీళ్ళు పిండ ప్రదానం చేసి అగ్గిలో దాహు చేసేస్తారు అన్నట్టు. అట్లుంటుంది ఇక్కడ. అండ్ ఇదే యాగశాల. పూజలు చేస్తారని చెప్పలే, నామపాము సంబంధించి ఇదే నాగదోషాలు అన్నాగా ఇళ్ళనే పూజలు చేస్తారు. ఇంతకుముందు వీడియో తీసిన అదే సర్పాలకు సంబంధించిన దోషాలు ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఉంటాయి. ఒక 3 to 4 ఉన్నాయి అలా. ఒక్కొక్కదానికి ఒక్కొక్క దోషాన్ని బట్టి ఒక్కొక్కదానికి ఉంటుంది అన్నట్టు. ఆ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తా చూడండి. ఇంతకుముందు అటు యాగశాల పోయినాక అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ మనకి ప్లేయింగ్ జోన్ ఉంది, చిన్న లిటిల్ బిట్. అండ్ ఇక్కడ కొన్ని ఫోటో స్పాట్లు ఉన్నాయి, దిగచ్చు. ఇవైతే ఇది ఏం చెట్లు తెలుస్తలే కానీ ఇది కొబ్బరి చెట్లు కావు, కానీ అవి ఏం చెట్లు బాగా పొడుగుగా సన్నం ఉండి అది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ జిరాఫీ అండ్ ఇది యాగశాల అదే నాగ సంస్కరణ పూజ సంథింగ్ ఉన్నాయి కదా, నాగదోష సంబంధించింది అక్కడ. అండ్ ఇది జిరాఫీ. వస్తుంది భయ్య పొద్దున పొద్దున ఎట్లుందంటే మంచు ఉంటుంది కదా ఇట్లా టెంపరేచర్కి ఇట్లా ఆవిరైతుంది కదా సన్లైట్ పెడుతున్నా ఆ విజువల్ చూడాలి కానీ క్రేజీ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ సైడ్లకి పార్క్ అయినా ఈ సైడ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కుమారస్వామి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది షేప్ అయితే సూపర్ కట్ చేసేళ్ళు. అక్కడి నుంచి చూడచ్చు. ఇది ఒక అప్పుడు వాటర్ ఫౌంటైన్ లెక్క ఉన్నట్టు ఇట్లా ఉంటాయి కదా, లైక్ వాటర్ ఫౌంటైన్. ఇప్పుడు లేదు. అండ్ ఇంకో
గ్రాస్ మంచిగా ఉంది. చిన్నపిల్లలతో వస్తే మస్తు ఉంటుంది, హ్యాపీ ప్లేస్. అండ్ మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్న కింద కమెంట్ చేయండి. ఒకవేళ కన్నడ వాళ్ళు పక్క కన్నడ అన్నట్టు కానీ కర్ణాటక అలా నేను ఆ ట్రైన్లో ఒక ఆయన కలిసిందిగా అలా 3 ఉంటాయి అసలు మన కన్నడ లాంగ్వేజ్ అంటేనే అదే లాస్ట్ లాంగ్వేజ్. అలా 3 మీటర్ ఉంటుంది. తూలు ఇంకోటి ఏదో అన్నారా, కొంకన్ తూలు. ఫస్ట్ తూలు అట ఏదో కొంకన్, అండ్ థర్డ్ ఇది కన్నడ అట. ఎక్కువ మంది ఇవే 2 మాట్లాడతారు, తూలు కొంకన్ అట్లా. అండ్ ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్దాం. ఇది ఏంటిదో ఇది తెలుస్తలేదు కానీ టెంపుల్ ఇది. ఓ టెంపుల్ అంటే నాకు ఐడియా లేదు. దత్తాత్రేయ స్వామి ఉన్నాడు చూడవచ్చు. పార్క్ మంచిగా ఉంది చిల్డ్రన్స్కి కానీ, ప్లేయింగ్ జోన్. ఇక్కడనే పక్క పొంటి కుమారధార నది ఇక్కడ ఈ ఫ్లో వస్తుంది. నది ఇక్కడ కాదు, ఇంకొకటి ఉంటుంది. అండ్ ఉడతలా అక్కడ సౌండ్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈయన దత్తాత్రేయ స్వామి. అసలు డిఫరెంట్ చెట్లు ఉన్నాయి ఇలా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఏదో అట్లా పార్క్ ఉందని కవర్ చేసేసినాం మీ ఇద్దరం. అండ్ హోప్ మీకు నా వీడియోస్ 1 to 3 చూడండి. కంటెంట్ పక్కా ఉంటుంది, ఏదో టైంపాస్ లెక్క ఉంటుంది. ప్రతి వీడియోకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ కొట్టి అండ్ లైక్ బటన్ కొడితే పలిగిపోవాలి, అట్లుండాలి మీ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ ధర్మస్థలకు కలుద్దాం.